బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన మూవీ చిన్న. నవీన్ చంద్ర అండ్ కో చేసిన ప్రయోగం మంత్ ఆఫ్ మధు. ఇక శ్రీలంకన్ మాజీ క్రికెటర్ బయోపిక్ గా వచ్చిన సినిమా 800. ఈ మూడు ప్రయోగాల్లో ఏది హిట్ అయింది, ఇంకేది గట్టెక్కింది? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? జస్ట్ వాచ్. సిద్ధార్థ్ హీరోగా చేసిన కొత్త ప్రయోగం చిన్న. కథ విషయానికి వస్తే మున్సిపాలిటీలో పనిచేసే ఓ చిరుద్యోగి తన అన్న చనిపోవడంతో వదిన అలానే అన్న కూతురు బాధ్యత తీసుకుంటాడు. అలాంటి తను అన్న కూతురి ఫ్రెండ్ మీద లైంగిక దాడి చేశాడనే ఆరోపణ రావటం, అంతలోనే అన్న కూతురు కనిపించకుండా పోవటం జరుగుతాయి. ఇంతకీ తన అన్న కూతురు మాయమవటానికి కారణమేంటి, దీని వెనుక ఎవరున్నారు అనేదే స్టోరీ లైన్. చిన్నపిల్లల మీద లైంగిక దాడి అన్న పాయింట్ కి ఫ్యామిలీ ఎమోషన్స్ ని యాడ్ చేసి తీసిన చిన్న కథ కదిలిస్తోంది. మేకింగ్ రియలిస్టిక్ గా ఉండటంతో అరుణ్ కుమార్ పనితనానికి గుర్తింపు దక్కుతోంది. ఇక సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని విభాగాల పనితనం బాగుండటంతో పాటు సిద్ధార్థ్ నటన ఆకట్టుకుంటోంది. తన పర్ఫార్మెన్స్ తో చిన్న కథ స్థాయి పెరిగిపోయిందంటున్నారు. ఓవరాల్ గా ఈ ఎమోషనల్ డ్రామాకి హిట్ టాకే వస్తోంది. శ్రీలంక మాజీ క్రికెట్ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా వచ్చిన సినిమా 800. శ్రీలంకలో సెటిల్ అయిన తమిళియన్ ఆ దేశ టీమ్ కి క్రికెటర్ గా ఎదిగే ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అనే జర్నీనే కథగా తెరకెక్కింది 800 మూవీ. 800 లో మధుర్ మిట్టల్ లీడ్ రోల్ ప్లే చేసి పాత్రలో పాతుకుపోయాడు, మెప్పించాడు. మిగతా నటులు నాజర్ అండ్ కో పర్లేదనిపిస్తే మేకింగ్ విషయంలో, నరేషన్ లో దర్శకుడు ఎంఎస్ శ్రీపతి తడబడ్డాడంటున్నారు. స్లో నరేషన్ ల్యాగ్ల వల్ల ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రియా అండ్ కో కలిసి చేసిన ప్రయోగం మంత్ ఆఫ్ మధు. కథ విషయానికి వస్తే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో వైఫ్ ఎక్కువగా నలిగిపోతుంది. భర్తని భరించలేక విడాకులు తీసుకోవాలనుకుంటుంది. ఇంతకీ ఆ జంట విడాకులు తీసుకుందా? కారణం ఏంటి అనేదే స్టోరీ పాయింట్. వెరీ రొటీన్ డివోర్స్ డ్రామాని స్క్రీన్ ప్లే మార్చి కథని ముందుకి వెనక్కి నెడుతూ ప్రయోగం చేశాడు డైరెక్టర్. కానీ బోరింగ్ అన్న కామెంట్స్ కి ఈ సినిమా కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఓవరాల్ గా మిక్స్డ్ టాకే వస్తోంది.